వీడి మీద అదేంటి వేరే వీడియో అన్నావు కదా, ఆ తర్వాత చేద్దాం. అది టైం లేదు ఇప్పుడు. ఫస్ట్ ఈ వీడియో హీరో అట్లని కాదు, లేదు ప్యారిస్ కొడితే ఎట్లా ఉంటుందో అట్నే. పేడ పేడ కాదు కాలాలు 7 లోకాలు ముందు నుంచి అందగాని నేను ఇదేంకా అందగాని అర్థం అనుకునేసరికి చాలా ఫన్ ఉంది ఈ వీడియోలో. అసలు అది లాస్ట్ చెప్పడం ముందే చెప్పాలి మనం. ఫన్ ఉంది కొద్దిగా. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినేష్ రాహుల్. ఇక నేనైతే దినేష్ యాల్లా, అదే వీడైతే ఇంకా రాహుల్ యాల్లా. అయితే మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా అక్క వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్ళాలని చెప్పేసి ఒక ఫేస్ ప్యాక్ వేశారనమాట, ఎల్లో కలర్ది. అది ఆర్టిఫిషియల్ది, బట్ న్యాచురల్గా ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పారు. సేమ్ ఈరోజు మనమైతే న్యాచురల్గా యూజ్ చేస్తున్నాం దాన్ని, అంటే నేచురల్ ప్రోడక్ట్స్తో, మనకి ఇంట్లో ఉన్న కిచెన్ ప్రోడక్ట్స్తో. అది వీడి మీద అదేంటి వేరే వీడియో అన్నావు కదా, ఆ తర్వాత చేద్దాం. అది టైం లేదు ఇప్పుడు. ఫస్ట్ ఈ వీడియో హీరో అట్లని కాదు, లేదు నార్మల్గా, అంటే న్యాచురల్గానే. కెమికల్గా అయితే కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు, భయపడవచ్చు, కానీ న్యాచురల్గానే ఏం కాదు. అయితే న్యాచురల్గా వేస్తాం కాబట్టి ఫస్ట్ వీడికి సెట్ అయింది అంటే మనం యూజ్ చేయొచ్చు. ఏమైనా అటు ఇటు అయింది అంటేనేమో ఇంకా అది యూజ్ చేయకూడదని అర్థం. ఫస్ట్ చూద్దాం, ఎందుకంటే న్యాచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు. అంటే పోయినసారి మా అక్క వాళ్ళు వేసినప్పుడు అయితే గ్లో అయితే బాగానే వచ్చింది. సో నేనైతే ఒప్పుకుంటున్నా. నాకైతే ఇందాక టాపిక్ వేరేదని చెప్పాడు, ఏదో వేరేదంటే అప్పుడు వేరే అనుకున్నా కరెక్ట్, అండ్ పైకి వెళ్ళాల్సింది. బట్ పైన ఏదో చెమ్మడం అవి జరుగుతున్నాయి కాబట్టి ఇంకా ఈ వీడియోకి స్కిప్ అయిపోయాయి అనమాట. రేపు మాపు ఇంకా ఆ వీడియో తర్వాత ఇంకా కౌన్సిలింగ్ అని చెప్పి మిగతా అవి చాలా వస్తాయి వీడియోస్. ఇంకా అలా కొంచెం వేరే కంటెంట్ మీద కూడా, అంటే లాక్సే బట్ కంటెంట్ మారుస్తూ ఇంకా అవుట్ ఆఫ్ ద హౌస్ వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. అయితే ఫస్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఫేస్ ప్యాక్ అయితే వేయాలి. వీడికి ఫేస్ ప్యాక్ వేస్తాను, లెట్స్ సీ. సరే మనం కూడా వేయించుకుందాం. ఎలా వేస్తే భయం వేస్తుంది నాకు కూడా కొద్దిగా. ఫేస్ ప్యాక్ అంటే సర్జరీ ఏం చేయరు కదా. మొహం మీద ప్యారిస్ కొడితే ఎట్లా ఉంటుందో అట్నే. పేడ కాదు మామూలుగా, అంటే ఫేస్కి ఏమేమి వేస్తారో, అంటే నార్మల్గా ఇట్లా పోస్తారు కదా అవే. మన ఇంట్లో క్రీమ్స్ కానీ మనం ఫేస్కి సబ్బు ఎలా పోస్తాము, సేమ్ ఫేస్ ప్యాక్ అంతే. కాకపోతే ఏంటంటే సబ్బు పూసిన 2 నిమిషాలు కడిగేస్తాం. ఈ ఫేస్ ప్యాక్ వేస్తే ఒక 15 to 20 minutes ఉండాలి. 15 to 20 minutes. మరి షాప్లో ఎవరుంటారు బ్రదర్? షాప్లో ఏం కాదు, పర్లేదు. ఇప్పుడు ఫోన్స్ నేను వెళ్తాను, అలా వాళ్ళ ఫేస్ కాలం ఉంచుకోవచ్చు. కానీ సరే ఇంగ్రీడియంట్స్ ఏవో తెచ్చే. అదేంట్రా గాజు గ్లాస్ తెచ్చావు? మరి ఇంకేదో ఒకటి. అదే బాబు, మమ్మీ చూస్తే మనం తిట్టేసిద్దిరా. ఎందుకు ఎక్కడ లేనివని గాజు గ్లాస్ బయట చేస్తావు? ఏం కాదు, వీడియో అనగానే షో చేస్తూ ఉంటావు. అది పెడతా అవుతుంది. అయితే ఇంకా అక్క వాళ్ళు చెప్పింది సేమ్ కన్సిస్టెన్సీలో ఇవ్వండి. దోశ పిండిలా ఉంది కదా, ఏది స్మెల్ అయితే బాగానే ఉంది, కానీ ఫేస్ వేద్దాం అన్నాడు, భయం వేస్తుంది కొద్దిగా. లైట్ ఫినైల్ వేసాం కదా, ఫినైల్ వేయడం వల్ల ఫేస్ మీద అంతా అంటే మా చిన్నకేమో కొద్దిగా బ్యూటిషియన్ లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి కొద్దిగా నమ్మకం ఉండిద్ది. అంటే ఫేస్ పెడితే అమ్మో గ్లో అయిపోతాయి. అదే చెప్పిండ్రు బాబు ఎట్లా చేయమని. నిజమా? అంటే నీ ప్రయోగాలా? నిజంగా చెల్లి చెప్పిందిలే. ఇప్పుడైతే ఫస్ట్ పూసేస్తాను అనమాట. ఫస్ట్ పూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎట్లా పూయాలి ఏంది అనేది. బాబు కామెంట్స్ లో వేసుకుంటారు నన్ను అనలేదు, నిన్ను కాదురా బాబు, నన్ను బాబు. తెల్లగా ఉంటాడమ్మా మావాడు, ఏం కాదు. కానీ కాకపోతే కొంచెం తెల్లగా అవడానికి వేసుకోండి, ఏమైనా రాసుకోండి కామెంట్లో, పర్లేదు ఏం కాదు. మనవాడే చేస్తున్నాడు. జుట్టు అయింది అనుకోండి, ఒక చిన్న టెక్నిక్ ఏంటంటే బాబు, మమ్మీ రిబ్బన్ ఉంది కదా, అది మమ్మీది రబ్బర్ బ్యాండ్. చూస్తే సాగిపోయింది మెసేజ్ చేసింది రబ్బర్ బ్యాండ్. మమ్మీ ఇస్తే అంటే మమ్మీ రబ్బర్ బ్యాండ్ జాగ్రత్త సాగిపోయింది, లేకపోతే అని కామెంట్ చేస్తాను సార్. వావ్ సిండ్రెల్లా ఎలా ఉందని ఇప్పుడు అర్థం కూడా లేదు, తర్వాత వీడియోలో చూసి ఎట్లా ఉంది సార్. జింగలాల హుయ్ హుయ్ జింగలాల హుయ్. సర్లే అయితే తొందరగా ఫేస్ ప్యాక్ పెట్టండి సార్. తగలబెట్టండి సార్ నందన్ గారు. నేను చూస్తే 3 చావండి తప్పుతున్నాయి. నాకైతే నిజంగా ఏదో కేసర్ హల్వాలా ఉంది స్మెల్. స్మెల్ అయితే బాగుంది కానీ సరే ట్రై చేద్దాం. ఏముంది చేయి తల్లి
చాలా చల్లగా ఉంది. బాబు బొట్టు పెడుతున్నావు ఏందిరా కాంచనలాగా? దోశ వేస్తున్నా. తిని టేస్ట్ ఎలా ఉందో. షుగర్ కూడా వేసా. చేతితో పెట్టి బెస్ట్ అనుకుంటున్నాను నేను. చేతితోనే పెట్టు. మా చేతిలో ఈజీగా పెట్టేసింది కానీ అమ్మా హెయిర్ తాగకుండా బెటర్ బాబు. ఊడిపోయింది అనుకో అయిపోద్ది. అసలే నారాయణలో నీళ్ళు పడితే సగం ఊడిపోయింది. నారాయణ వాళ్ళు తొక్కుతారు కాలేసి చూసారంట నారాయణ వాళ్ళు. బ్రో మా అన్నయ్య ఏమో చైతన్య వాడికైతే ఏం పోయింది, అది నీళ్ళు బాగా పడ్డాయి విజయవాడలో. నీళ్ళు పడడం పడకపోవడం అనేది మనలో ఉండిద్ది. స్నానం రోజు చేస్తే స్నానం డైలీ చేస్తాను నేను. కావాలంటే మా ఫ్రెండ్స్ కాంటాక్ట్ కావాలంటే. సరే స్మెల్ చూడడం మీకు ఏం గుర్తొచ్చింది? స్మెల్ చూడండి ఏం స్వీట్ కానీ లేకపోతే హాట్ కానీ? స్వీట్ గానే ఉంది. అరే డ్రెస్ పాడైపోతుంది. ఏం కాదు ఏం కాదు తొందరగా ఆరిపోతుంది. ఉన్నది చక్కెర తీయమని ఇంకా కరెక్ట్ చెప్పి నన్ను బలిచ్చి నువ్వు నీట్ గానే ఉంటావు. అది కాదు కానీ తీయమని కరెక్ట్ చెప్పే ఎగ్జాక్ట్ ఎట్లా చెప్పాలి? తీయగానా నాకు అవసరం వస్తుంది. అట్ట కాదు తీయగుంది. తీయగుంది ఇది వెరైటీ వచ్చింది. అక్కడికి వస్తే తెల్లకి వచ్చింది. కరెక్ట్. ఇంకో విషయం మాట చెప్పాల్సింది ఏంటంటే అబ్బాయిలకి ఆప్షనల్ అనమాట టర్మరిక్. పసుపు పూయొద్దు మనం, అంటే అబ్బాయిలు కదా. అమ్మాయిలకి అయితే పసుపు పూసుకోవచ్చు. అందుకే వాళ్ళకి కొంచెం ఎల్లో కరువు పడవాకుండా ఇంకా హ్యాండ్ మీద పడిపోయింది. అయితే పక్కన పెట్టు, దాని మొహంకి వస్తాయి మళ్ళీ. అంటే అబ్బాయిలకి ఇంకా పూయవసరం లేదనమాట, మనం పసుపు వేసుకోవాల్సిన లేదు కదా. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వెయిట్ చేద్దాం ఎలాంటి గ్లో వచ్చిందో చూసి చూద్దాం. రిజల్ట్ బాగుంటే మన ఈ రోజు బాగానే ఉంటాడు. ఇది ఈ రోజు ఈ ప్యాక్ వేసాం కదా, మళ్ళీ రేపు ఇంకా కాఫీ ప్యాక్ వేయాలి. ఎల్లుండేమో అలోవెరా ప్యాక్ వేద్దాం. ఇట్లా రోజుకి 2-3 రోజులు మీ మీదే. అరే నువ్వు ఖాళీయే కదా. మరి పూలు ఎవరు పూస్తారు? నాకు నేను పూస్తాను. వద్దులే. పూయడం కూడా ఒక ఆర్ట్ అనమాట, అంటే కరెక్ట్గా పూయాలి, లేకపోతే తెల్లబడరు. కాబట్టి పూయడం నాకు వచ్చు. తమ్ముడు నోట్లో పెడతాను పుయ్యి పుయ్యి అని చెప్పి. అదే నాకు అన్ని ఏరియాస్ కవర్ చేయాలిరా. ఇంకా కామెంట్లు ఉంటే చూడు తమ్ముడికి మామూలుగా ఉండదు అన్నా. ఈ కొద్దిగా చూసి పెట్టండి ఆ కామెంట్లో పెట్టేదేదో. అరే ఎట్లుంది ప్యాంట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు నేను షాప్కి వెళ్ళాలి కదా. నేను షాప్ క్లీన్ చేసి ఎట్లా ఉంది? జ్వరం టాబ్లెట్లా వాంతి వస్తే టాబ్లెట్లు ఇస్తారు చూడు, సేమ్ ఇదే కలర్ లో వస్తుంది లిక్విడ్. తీగా ఉంటది, సంథింగ్ ఎలా ఉంటది అలా ఉంది ఆ టేస్ట్ నోట్లోకి వెళ్తే. మోషన్స్ టాబ్లెట్స్ కొంచెం పెరిగాయి అంటే మోషన్స్ వల్ల. ఓకే మిగిలిపోయింది కొంచెం నోట్. అంటే ఇప్పుడు దాకా పూస్తాం కదా, పూస్తే ఒక్కటే పూయిస్తే రాదు, కొంచెం తినాలి. ఎలాగో షుగర్ రైస్ అంటే దాన్ని ఏమంటారు, రైస్ ఫ్లోర్, బియ్యం పిండి కాబట్టి తింటే చాలా బాగుంటుంది కూడా. కొంచెం కేసర్ టైప్ లో ఉంటుంది కాబట్టి తింటే అయిపోయింది. లేదు పూసుకున్న వాళ్ళు తినాలన్నమాట. అంటే ఎవరైతే పూసుకుంటారో వాళ్ళే తినాలి. నిజమనుకుంటారు పూసుకోమాకండి ఫ్రెండ్స్. లేదు లే అంకుల్ వస్తున్నా అంకుల్. అది నేను అనుకున్నా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు షాప్ లో వచ్చారు కస్టమర్స్. అంటే మళ్ళీ మమ్మీకి ఏం పెట్టాల్సి వస్తేమో వస్తా ఏదో చిన్న తీసుకో. ఓకే ఇది పరిస్థితి.
ఇప్పుడేంది ఈ ఫేస్ తో నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇంట్లో కూర్చోవాలో ఏమో ఎలా ఉందో ఫేస్ అర్థం తెచ్చుకుంటూ పోయేది. ఏది అలా చూస్తున్నావు? ప్యాచెస్ మిగిలిపోయినాయి, సిమెంట్ అదే వేద్దామని. ప్యాచ్ లా నా స్కిన్ బాగానే ఉంటుంది అయ్యా బాబు. నువ్వు ప్యాచ్ అంటే అది కదా నాయన, ఇక్కడ మిగిలిందేమో అని. ఆ ప్యాచ్ నీ మొహం మీద ఉన్న ప్యాచ్. ఓకే, ఫిట్ ఫిట్ అయితే ఇంక వేస్తాం కదా, ఇది కొంచెం మిగులుతుంది అనమాట. అంటే కావాలని మిగిలినట్టు చేస్తారు. ఇది కొంచెం ఇట్లా స్పూన్ కరెక్ట్గా వస్తుంది. ఇది తిని ఒక 20 minutes ఉండాలి. తిని నిజం. సరే నువ్వు తిను అంటే వేసుకున్నాం. సరే నేను నీ ఇష్టం, సరే లేకపోతే నాకు సంబంధం లేదు. అయితే వేసుకున్నాం కదా, ఒక 15 to 20 minutes ఉండాలన్నమాట. ఉన్న తర్వాత వీటి అసలు రంగు చూద్దాం అనమాట. అంటే చూద్దాం ఫస్ట్ ఎట్లా క్లీన్ చేసి బిఫోర్ ఆఫ్టర్ అని పెడతాం. ఓకే, నెక్స్ట్ ఇంకా కరెక్ట్ వదిలే. ఏంది ఇది కాలిపోతుంది. ఇప్పటికే 7 minutes అయింది. ఇదేమో 15-20 minutes అంటున్నాడు. ఉండాలి మరి, ఉండాలి 15 to 20 minutes ఉండాలి. ఉంటేనే కదా ఇప్పుడు ఎట్లా పూసిన ఒక దాని టైం ల్యాప్స్ ఎంతవరకు ఉంటుందో ఆ టైం వరకు ఉంటేనే మనకి దాని రిజల్ట్ వస్తుంది బయటికి. అయితే ఈ చిన్న గ్యాప్లో ఒక చిన్న టైం పాస్ అనమాట. సేమ్ నేను ఒక సాంగ్ పడతాను, నువ్వు దాన్ని సేమ్ యాస్టీస్ వాడాలి. సరే ట్రై చేద్దాం. అంటే ఈ సింగర్ కదా, మనకి అంత టాలెంట్ లేకపోయినా చేద్దాం. నాకు వచ్చిన పాటలు మలయాళమే సాంగే. నువ్వు నిజంగా నేను ఫస్ట్ తెలుగు సాంగ్ నువ్వే మలయాళం సాంగ్. సరే తెలుగు సాంగ్. ఓకే, తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. తెలుసా కాన్సంట్రేషన్ తో పాటు తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని బడిలు. తరిమినారు కాలాలు 7 లోకాలు. తరిమినారు కాలాలు 7. మంచి ఈజీ సాంగ్. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. సామజవర గమన గమన సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా. నీ కలని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు. ఆ చూపునలా తొక్కుకు వెలకు దాసను. నీ కలను పట్టుకోవాల. నీ కాలని పట్టుకోవాలన్నది చూడే నా కళ్ళు. ఆ చూపునలా తొక్కుకు వెళ్ళకు దయలేదా. ఇంకోటి ఓకే, నియర్లీ ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోయింది. 15 to 30 minutes అంటే ఓకే పర్లా. ఒక ఎగ్జాక్ట్గా 15 to అవ్వకపోయినా ఉండాలి. ఇట్లా ఇంకా ఆడలేదు అమ్మ, ఇంకా ఆడాలి. ఇంకా ఉంది, ఇంకా ఒక 5 to 10 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఎండిపోయింది అర్థమవుతుంది. ఇక్కడ చిన్న చిన్న క్రాక్స్ లాగా పౌడర్ రాలిపోతుంది అనమాట. సో ఇది స్టేజ్, అంటే ఈ స్టేజ్ వరకు ఉంచాలి. తర్వాత ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వస్తాడు. తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత మీరు ఆఫ్టర్ బిఫోర్ అని చూడొచ్చు. తమ్ముడైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాడు. ఇంకా వాడి ఎక్స్పీరియన్స్ చూద్దాం. అది నాకైతే బాగానే పర్లేదు, గ్లో అనిపిస్తుంది. పెట్టేటప్పుడు వాము వాయు అనుకున్నాం కానీ
ఏమో ఎలా ఉంటదేమో ఫేస్ మొత్తం ఏమైనా అయిపోయిద్దేమో ముందు నుంచి అందగాని నేను ఇదేంకా అందగాని అర్థం అనుకునేసరికి ఏం చేస్తాడేమో భయం వేసింది. లేదు నేచురల్ కాబట్టి అసలు ఎటువంటి భయపడవసరం. సరేలే పక్కన పెట్టి ధైర్యం సాగదీసాక తెలుగు రావట్లేదు, ధైర్యంతో ముందుకు సాగాలి. అయితే నాకు చూడడానికి నిజంగా చెప్తున్నా, మిర్రర్ లో వీడు చూసుకున్నప్పుడు వీడికి బాగానే అనిపిస్తుంది అంటే, నాకు చూడడానికి దగ్గర ఉన్నాను కాబట్టి బాగానే ఉంది. బట్ అది ఫోన్ లో పోర్ట్రే ఎలా పోర్ట్రే మీ దగ్గరకు వచ్చరికి ఎలా పోర్ట్రే అవుతుందో మాత్రం తెలియదు. బట్ స్మూత్ గా ఉంది. నేనైతే వాష్ చేసుకుని మిర్రర్ ముందుకు వచ్చి క్లీన్ చేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంది. ఇన్స్టెంట్ గ్లో అనమాట. అంటే ఇప్పుడు పూసాం కదా అని చెప్పి సంవత్సరాల తరబడి నెలల తరబడి అయితే ఉండదు, అప్పటికప్పుడే. తర్వాత మళ్ళీ యథావిధి మన ఫేస్ పైన ట్యాన్ పడుతూనే ఉంటుంది, మళ్ళీ ఫేస్ తిరుగుతూనే ఉంటాం కాబట్టి వాడే కొద్దీ కొద్దిగా తగ్గించినా పర్లేదు, వాడే కొద్దీ ఇంకా అలా ఎక్కువసేపు వాడాల్సిన అవసరం రాదు. బాగుంది. కాకపోతే కూడా అయింది. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇంత ముందు కొద్దిగా అటు ఇటుగా తగ్గలేదు కానీ పర్లేదు. గ్లో అంటే మన వైట్ గా అయిపోయి ఎంత బ్లాక్ అయినా సరే వైట్ కావడం అది కాదు గ్లో అంటే. మన కలర్ కొంచెం ఇంకా బాగా ఇంప్రూవైజ్ చేస్తుంది అనమాట ఈ ప్యాక్స్ అనేవి, అందుకని చెప్పి వాడాము. తర్వాత ఇది ఇంకా బాగా వచ్చేది, ఎందుకంటే ఆ చెల్లేమో రైస్ ఫ్లోర్ కలపమంటే నేనేమంటే బియ్యం పిండి కలపమంటే మా ఇంట్లో బియ్యం పిండి లేదని చెప్పి గోధుమ పిండి కలిపాను. అందుకని చెప్పేసి కాదే బియ్యం పిండి కలిపి జస్ట్ కిడింగ్. అయితే లేదు నిజంగా చెప్తున్నా, అది మీకు మీరు నచ్చితే చేసుకోవచ్చు, నచ్చకపోతే ఓకే లీవ్ ఇట్, అంతేగాని జస్ట్ ఫర్ ఫన్, అంతే ఫర్ ఫన్ కోసమే చేసాం అనమాట. ప్యాక్ మాత్రం అంటే స్కిన్ గ్లో అయితే ఖచ్చితంగా వచ్చింది. మీకు ఇంకా కావాలంటే చెప్పి అది మా అక్క వాళ్ళని అడిగేసి ఆర్టిఫిషియల్ ఇది పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా షార్ట్స్ లో చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకా రేపైతే కాఫీ పౌడర్ తో మీ ముందుకు వస్తా. బాబు నీకు దండంలో సామి, ఈ వీడియోకి నేను తెచ్చిపోయాను. అది బాగుంటది. కాఫీ పౌడర్ తర్వాత టీ పౌడర్, అట్లా పౌడర్స్ అన్ని ఇంట్లో పౌడర్స్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గమేష్ చేమని ఉంటుంది, అది పూస్తే ఇంకా తెల్ల ఎర్ర చీమలు ఎలా ఉంటాయి ఎర్రగా అలా ఉంటది అంతే. మా నల్ల చీమల్లో ఉన్నా పర్లేదు కానీ ఎర్ర చీమలు. సరే ఇప్పుడు దాకా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా, మీరు కనుక బాగా ఎంటర్టైన్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం అసలు మర్చిపోవద్దు. లైక్ షేర్ ప్లీజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వీడియోని అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్లీజ్. లాంగ్ వీడియో కాబట్టి మొత్తం చూడండి, ఎందుకంటే చాలా ఫన్ ఉంది ఈ వీడియోలో. అసలు అది లాస్ట్ చెప్పడం ముందు చెప్పాలి మనం, ఫన్ ఉంది కొద్దిగా అంటే ఫస్ట్ టైం కదా మాకు, ఫస్ట్ టైం కదా. సో ఇలానే ఆదరిస్తూ ఉంటుంటే, మీరు మంచి మంచి కామెంట్స్ పెడుతుంటే ఇంకా మాకు ఇంకా చేయాలి మోటివేషన్ వస్తుంది. ఇంకా అంటే మేము ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా ఇంకా చేస్తుంటాం. ఇక్కడ కాకుండా ఇంకా బయటికి వెళ్తే కాలేజీకి వెళ్తే ఇంకా చాలా ఫన్ గా ఇంకా ఫ్రెండ్స్ తో ఉంటారు. ఎవరి ఫ్రెండ్స్ ఫుల్ గా వస్తారు, వాడి ఫ్రెండ్స్ వాడికి వస్తారు, నా ఫ్రెండ్స్ నాకు వస్తారు, ఇంకా ఫుల్ ఎంటర్టైన్ గా వస్తుంది మీ వ్లాగ్స్ అనేవి. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే థ్యాంక్స్, షేర్ అండ్ లైక్.